go, your eyes will follow. यतो दृष्टि ततो मनः. Wherever your eyes go, your mind will follow. यतो भाव ततो रसः. Wherever your mind go, there will be expression of inner feeling. यतो भाव ततो रसः. Wherever there is expression shown, there will be sentiments evoked. Rasa is a Sanskrit word which has many translations in English. The main ones being emotions, expressions, sentiments or mood. Rasa is in everything, or I should say everything has rasa. According to the Natya Shastra, Navarasa refers to the 9 expressions that human often show. నేను చాలా ఒత్తిడికి గురవుతున్నాను. ఎన్ని మందులు వాడినా నయం కావడం లేదు. ఏమి చేయాలి? నువ్వు ఎప్పుడూ వినలేదా? నవ్వు అన్నిటికీ సరైన మందు. ఇప్పటి ఒత్తిడి జీవన విధానంలో మనిషికి హాస్యం అవసరం. మన పెద్దలు కూడా హాస్యానికి ప్రాముఖ్యతను ఇచ్చారు. ఒక్క నిమిషంలో నీ హాస్యాన్ని తొలగించడానికి మన ముందుకు ఒక బృందం హాస్య కథతో వస్తుంది. శిష్యులు నదీ స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన. ఒరే ఫణి కైలాసం, ఒరే ఒరే నువ్వైనా చెప్పరా, ఏం కొంప మునిగింది? చెప్పేది ఇంకా తెలియకుండా ఉంది. ఏడ్చైనా చెప్పండి ఏడవండరా. ఊరికి ఏడుపు వచ్చేస్తుందండి. ఏడుస్తుంటే ఎలా చెప్పగలమండి? కొట్టుకుపోవడం ఏంట్రా, నీ మొహం అందరూ ఉన్నారే. లేమండి, మేము 11 మందిమే కదండి, 10 మందిమే ఉన్నామండి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఒరే వాజమ్మ, మొదట నిన్ను నువ్వు లెక్క పెట్టుకొని తక్కిన వాళ్ళని లెక్క పెట్టు. ఒరే నువ్వు తప్పుకోరా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఒరే ఒక రేట్లో నుంచి ఎక్కువ కూడా వచ్చారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరే నంది గణపతి, ఒరే ఫణి, ఇంకా రారేమిరా? ఒరే ఫణి, ఏది నీ సంగీత పాఠం మొదలు పెట్టరా? సుంట, కంఠం విప్పి పాడరా. సంగీతం నేర్చుకునేవాడికి గాత్రశుద్ధి ఉండాలి, గాత్రశుద్ధి. ఒరే ఒరే ఒరే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఒరే ఒరే, నీ సంగీతం తగలే, ఆపరా ఆపు, పెంకులు ఎగిరిపోతున్నాయి. ఒరే గణపతి, నీ వ్యాకరణం ఎందాక వచ్చిందిరా? వచ్చేసిందండి. ఏమిటి వచ్చేసింది? ధూమువులు ప్రథమ విభక్తి. ఇంకా విభక్తులేనట్రా? కాదండి, ఇంకా నాకు చాలా వచ్చేసిందండి. అనుస్వరానికి పదమైనప్పుడు కచర తపలు పచ్చడి బదలగును.
ఓరి నీ తెలివి తెల్లవారా, ఎప్పుడు భోజనం ధ్యాసేనట్రా. నేను చెప్పేది బాగా వినరా. అనుస్వరానికి పరమైనప్పుడు కచట తపలు గజడ తపలగును. అన్నరసానికి పరమైనప్పుడు కచడ దెబ్బలు గజడ దెబ్బలగును. ఒరేయ్ నీ కర్మ ఇంతేరా. ఒరేయ్ నంది, ఒరేయ్ నంది. గురుగారు, నిన్నటి శ్లోకం వచ్చిందట్రా. మొన్ననే వచ్చేసిందండి. దాని అర్థం కూడా నాకు బాగా తెలిసిపోయిందండి. ఆ దీపానంతరం రాజే తన్ని చెమ్మ ప్రదక్షిణం. అంటే దీపం వెలుగుతుండగా రాజే ఆ చెమ్మను తన్ని ప్రదక్షిణం చేశాడు. ఓరి నీ అర్థం తగలేయ. ఇదేంట్రా? సరే నేను చెప్పినట్టు చెప్పి ఏడు. దిలీపానంతరం రాజే అలా ఏడుస్తావెందుకురా చెవట? అలా ఏడుస్తావెందుకురా చవట? ఛీ నోర్మయ్. నాన్నగారు, అమ్మ ఏం కూర వండమంటారు అడిగి రమ్మంది. ఏదో ఒకటి తగలేయమని పో. ఏదో ఒకటి తగలయ్యమనుకో. రే నీ చదువు చత్తుబండలు కాను. నోరుముయిరా మూర్ఖుడా. నమస్కారం గురుదేవా. తమర్ని ఉన్నపలంగా రమ్మని మహారాజుగా సెలవండి. అలాగా, ఇదిగో వస్తున్నాను. ఏం వద్దురా బాబు, ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే ఉండి పాత పాఠాలన్నీ చదువుకుంటూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను.